హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సీజన్ అయితే దగ్గర పడుతుంది. సో ఫెస్టివల్ సేల్స్ కూడా దగ్గర పడుతున్నాయి. ఇంకెన్నో రోజులు లేదు, 5 రోజులు అయితే ఉంది. చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. ఈ సేల్స్లో మనం ఎటువంటి మొబైల్ ఫోన్ కొంటే మంచిది అని చెప్పేసి అయితే చూస్ చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైజులతో కంపేర్ చేస్తే మనకి భారీ డిస్కౌంట్లు లభించబోతున్నాయి. అలాగే మనకి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పి చాలామంది సో ఇప్పటి నుంచే డబ్బులు దాచుకొని చూస్తున్నారన్నమాట. నేను ఈరోజు ఏ మొబైల్ కొంటే బెస్ట్ అనే ఆప్షన్ మీరు పెట్టుకోవడం కోసం కొన్ని బ్రాండ్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో దీని ప్రకారం మీరు ముందుగా మీ బ్రాండ్ని చూస్ చేసుకోండి, ఆ తర్వాత ప్రైస్ని చూస్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందుగా బ్రాండ్ని చూస్ చేసుకోండి, ఆ తర్వాత ప్రైస్ చూస్ చేసుకోండి. నేను చెప్పే మొబైల్స్ లిస్ట్లో మీరు చూస్ చేసుకున్న ఆ మోడల్ ఉందో లేదో చూసుకొని దాన్ని కార్డులో పెట్టుకొని ఉంచండి. ఈ రోజున ప్రైస్ ఎంత ఉందనేది చూసి ఆ తర్వాత మనకి ఆఫర్లో బ్యాంక్ ఆఫర్తో కలిపే మీరు ఎప్పుడైనా ఈ సేల్స్లో పర్చేజ్ చేసేటప్పుడు బ్యాంక్ ఆఫర్తోనే సో పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో బ్యాంక్ ఆఫర్తో కలిపి మీకు ఎంతవరకు తగ్గుతుంది అనేది చూసి దాని ప్రకారం మీరు ఆ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకి 5G అయితే వచ్చేసింది కాబట్టి కంప్లీట్ ఇక్కడ నేను లిస్ట్ మొత్తం 5G మొబైల్స్ అయితే తీసాను అనమాట. మొత్తం నేను ఆన్లైన్ సెగ్మెంట్లో మనకి సక్సెస్ఫుల్ స్పెసిఫికేషన్స్తో వచ్చిన మొబైల్స్ లిస్ట్ని అయితే నేను ఇప్పుడు తీశాను. సో ఆ లిస్ట్లో నేను ఏ మొబైల్ని ఏ ప్రైస్ కొంటే బెస్ట్, సో ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం మనకు అప్పుడు ఆఫర్లో ఏ ప్రైస్కి వస్తే మనం ఈ మొబైల్ కొంటే మనకి మంచి డీల్ అవుతుంది అనేది అయితే ఈరోజు మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మీరు ఇందులో ఏ మొబైల్ అయినా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మన అఫిలియేట్ లింక్ ఉంటుంది, అక్కడ పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఈసారి ఈ సేల్స్కి సంబంధించి ఇక కంటిన్యూగా డీల్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ ఛానల్ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వగలరు. సో ముందుగా వచ్చేసరికి నేను OnePlusని అయితే చూస్ చేసుకుంటున్నాను అనమాట. OnePlus 10 Pro ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. OnePlusలో ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఇదే అనమాట. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ ఒకవేళ మీకు 55,000 రూపాయల లోపు కనుక వచ్చిందంటే ఈ మొబైల్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. తర్వాత OnePlus 9 Pro ఈ మొబైల్ మీకు 888 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇది 5G మొబైలే. ఇది మీకు 35,000 రూపాయల లోపు కనుక వస్తే ఈ మొబైల్ మీద కూడా ఒక లుక్ వేయచ్చు, తీసుకోదగ్గ మొబైల్ అని చెప్తాను. ఇక తర్వాత 10T OnePlus నుంచి 10T అనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే ప్రైస్ చూస్తే 10 Pro కన్నా ఇంకా తక్కువ ప్రైస్లోనే ఉంది ప్రెజెంట్ మార్కెట్లో చూస్తే. ఈ మొబైల్ కనుక మీకు 40,000 రూపాయలు 42,000 రూపాయల మధ్యలో వచ్చిందంటే ఈ మొబైల్ని కూడా అయితే తీసుకోవచ్చు. OnePlus నుంచి అనమాట చెప్తున్నాను. యాక్చువల్గా వేరే బ్రాండ్లో ఈ ప్రాసెసర్తో ఇంకా తక్కువగా రావచ్చు, కానీ OnePlus లవర్స్ కోసం నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తుంది. ఇక నెక్స్ట్ OnePlus 10R. సో ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మీకు ఇప్పుడు 35,000 రూపాయలు ఉన్నట్టుంది. 28,000 రూపాయల లోపు కనుక ఈ మొబైల్ వస్తే ఈ మొబైల్ కూడా మీరు OnePlus నుంచి అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ OnePlus Nord 2T. సో ఈ మొబైల్ వచ్చేసరికి డెమెన్సిటీ 1300 ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ ఇప్పుడు ఉండడానికి ప్రైస్ 29,000 రూపాయలు ఉంది, కానీ అది చాలా ఎక్కువే. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, అంత ఎక్కువ ప్రైస్ అయితే ఎక్కువ పెట్టాను. ఒకవేళ ఆఫర్లో కనుక ఈ మొబైల్ 22,000 23,000 రూపాయలు కనుక వస్తే సో OnePlus నుంచి ఈ మొబైల్ని కూడా అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రియల్మీలోకి వెళ్దాం. నార్జో 50 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ నాకు తెలిసి ఈ ఆఫర్లో మీకు 11,500కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ మీకు తక్కువలో తక్కువ మీకు 5G మొబైల్ కావాలి 11,000 ఆ ప్రైస్లో అనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ Realme 9 Pro. ఈ మొబైల్ మీకు ఆఫర్లో 15,000 రూపాయల లోపే రావచ్చు అనమాట. ఇందులో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మంచి ఆప్షన్ అవుతుందన్నమాట మీరు 15,000 రూపాయల్లో రియల్మీ నుంచి మొబైల్ చూస్తుంటే. నెక్స్ట్ 9 Pro Plus. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బాడీ ఉంటుందో అంటే ప్యానల్ ఉంటుందో ఇది మనకి కలర్ షిఫ్ట్ అవుతుంటుంది. సో ఇది ప్రత్యేకత. అలాగే ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా కెమెరాలో ఉందన్నమాట. ఇది కూడా మీకు 5G మొబైల్. ఈ మొబైల్ కూడా మీకు ఆఫర్లో 17,000-18,000 రూపాయలు అయితే వస్తుంది. సో ఈ మొబైల్ని కూడా అయితే తీసుకోవచ్చు. ఇంకా తగ్గొచ్చు అనమాట మీకు ఆ సేల్లోకి వచ్చేసరికి. Realme GT Neo 3T రీసెంట్గానే లాంచ్ అయింది. ఈ మొబైల్ మనకి 23వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ మీకు బేస్ వేరియంట్ రియల్మీ పెట్టడమే 23,000 రూపాయల ఆఫర్లో పెట్టిందనమాట. ఏది ఆ రోజు సేల్లోకి వచ్చేసరికి. సో ఆ ప్రైస్కి ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. గేమ్ కోసం అలాగే మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ మీరు చూస్తున్నారంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. మీకు 23,000 రూపాయలకి ఈ మొబైల్ అందుబాటులోకి రాబోతుంది అనమాట. ఇక Realme GT2 ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మంచి కెమెరాస్ ఉంటాయి. ఈ మొబైల్ కూడా మీకు 27,000 రూపాయలకి అయితే ఆఫర్లో లభించబోతుంది. ఇక ఫైనల్గా రియల్మీ ఫ్లాగ్షిప్ Realme GT2 Pro. ఈ మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ కానీ డిస్ప్లే కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మీకు పేపర్ కైండ్ ఆఫ్ బ్యాక్ సైడ్ మెటీరియల్తో అయితే ఈ మొబైల్ వస్తుంది.
సో ఈ మొబైల్ ప్రైస్ మీకు 35,000 రూపాయలకి అయితే బేస్ వేరియంట్ దొరుకుతుంది అనమాట. సో ఈ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత మనం రెడ్మీలోకి వెళ్తే రెడ్మీ K50i 5G వేరియంట్ మొబైల్. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లే 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే మీకు గేమ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ మొబైల్ కనుక మీకు 22,000కి వస్తే వదులుకోకండి, ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రెడ్మీ నోట్ 11 Pro ప్లస్. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ మనకి హైలైట్ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మంచి సక్సెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది మీకు 16, 17 ఆ రేంజ్లో వస్తే మాత్రం అల్టిమేట్ డీల్ అవుతుంది. ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇక తర్వాత Xiaomi 12 Pro. ఇందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ కనుక మీకు 50,000కి వస్తే ఇది సూపర్ డీలు. సో 50,000 రూపాయల లోపు కనుక వస్తే మీకు కార్డుతో కలిపి ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ప్రీమియం మొబైల్ అనమాట Xiaomi నుంచి. నెక్స్ట్ మనకి Xiaomi 11T Pro. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 30,000 రూపాయల లోపు కనుక వస్తే ఈ మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను చెప్పే ఈ మొబైల్స్ అన్నింటిలోనే Xiaomi మొబైల్స్ మెయిన్గా చూసుకున్నట్టయితే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఇక Xiaomi 11i ఇది కూడా 5G మొబైలే. ఇందులో మనకి 920 మీడియాటెక్ డెమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కనుక మీకు 18,000 రూపాయల లోపు వస్తే ఈ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు లిస్ట్లో పెట్టుకొని ఉంచుకోండి, లేదంటే కార్డులో పెట్టుకొని ఉంచుకోండి. అలాగే ప్రైస్ను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది, తర్వాత ఎంత ప్రైస్ ఉండబోతుంది, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఎలాగున్నాయి, అలాగే కార్డ్ ఆఫర్స్ ఎలాగా, బెనిఫిట్స్ ఏమున్నాయి అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మోటోరోలా Moto G62. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ కనుక మీకు 15,000 రూపాయల లోపు కనుక వస్తే మీకు మోటోరోలా లాంటి క్లీన్ ఆండ్రాయిడ్ యూఐతో మొబైల్ కావాలనుకుంటే మోటోరోలా ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. మోటోరోలా నుంచి మనకి మెయిన్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే యూఐ అనమాట. చాలా క్లీన్ యూఐ అయితే వీళ్ళ దగ్గర చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ Moto Edge 20 Fusion. ఈ మొబైల్లో మీడియాటెక్ డెమెన్సిటీ 800U ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇందులో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, ప్రైమరీ కెమెరా. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అలాగే AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఈ మొబైల్ కనుక మీకు 15,000 అలా 16,000 రూపాయల దగ్గరికి వచ్చిందంటే ఈ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి Moto Edge 30. ఇందులో స్నాప్డ్రాగన్ 778 ప్లస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి 144 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే, అది కూడా మనకి 10 బిట్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 10 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ మొబైల్ కనుక మీకు 20-21 మధ్యలో వచ్చిందంటే ఈ మొబైల్ కూడా సూపర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి Edge 20 Pro. ఇది మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో మనకి పెరిస్కోప్ ప్రొవైడ్ చేస్తున్నారు, పెరిస్కోప్ లెన్స్ అనమాట. సో 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ కనుక మీకు 25,000 రూపాయలు వస్తే అక్కడ మీకు ఈ మొబైల్ కూడా మంచి డీల్ అయితే అవుతుంది. అంటే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే. అలాగే ప్రాసెసర్ కూడా 870 ప్రాసెసర్, అదేమి పిచ్ ప్రాసెసర్ కాదు, సూపర్ ప్రాసెసర్ అది కూడా. ఇక నెక్స్ట్ Edge 30 Fusion. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. అంటే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది అనమాట. ఇది కనుక 35,000 రూపాయల్లోకి వస్తే ఇది సూపర్ డీల్ అవుతుంది. ఈ మొబైల్ కూడా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే Edge 30 Pro. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కనుక మీకు 35 నుంచి 37,000 రూపాయల మధ్యలో వస్తే తీసుకోవచ్చు. ఇందులో కెమెరాస్, డిస్ప్లే, అలాగే మనకి మొబైల్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక ఫైనల్గా మనకి మోటోరోలా రీసెంట్గానే లాంచ్ చేసిన Moto Edge 30 Ultra. సో రీసెంట్గా లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఇందులో హైలైట్ ఏంట్రా అంటే ఇందులో వీళ్ళు 200 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే వాడారు. 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఈ మొబైల్ ఇప్పుడు ప్రజెంట్ మనకి 55,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు. ఇది కనుక ఈ ప్రైస్ కూడా తీసుకోవచ్చు, 55,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. కానీ అప్పుడు ఆఫర్లో కనుక మనకి 50,000కి వచ్చిందంటే ఇది అల్టిమేట్ డీల్ అనమాట, అల్ట్రా డీలు. సో ఈ మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోకోలో మాట్లాడుకుంటే పోకో F4. ఇది ఇప్పుడు చాలా మంది లిస్ట్లో ఉన్న మొబైల్ అనమాట. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, F4 తీసుకోవాలా లేకపోతే Realme GT Neo 3T తీసుకోవాలని. సో ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, 870 ప్రాసెసర్ ఉంటుంది అనమాట, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్. ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు మనకి 24,000 రూపాయలు ఉంది. మేబీ నేను అనుకో అప్పుడు సేల్ 21-22,000 రూపాయలకి అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. మీరు GT Neo 3T తీసుకున్నా, ఇది తీసుకున్నా రెండు కూడా మీకు ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని విషయాల్లో మనకి GT Neo 3T బెటర్గా ఉంటే, కొన్ని విషయాల్లో మనకి పోకో F4 బెటర్గా అయితే ఉంటుంది. ఇక IQOO గురించి మాట్లాడుకుంటే G6 Lite. ఈ మొబైల్ మనకి 4th జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే మొదటి మొబైల్ అని చెప్పొచ్చు అనమాట, ఈ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్. ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు 14,000 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. సో ఆఫర్లో మీకు 11,500 రూపాయలకి ఈ 5G మొబైల్ అయితే రాబోతుంది అనమాట. మీకు IQOO నుంచి ఒక మంచి 5G మొబైల్ కావాలంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ Neo 6 IQOO నుంచి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కనుక మీకు 24 నుంచి 25,000 రూపాయలకి వస్తే మాత్రం ఈ మొబైల్ కూడా మిస్ అవ్వద్దు, ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. ఇక IQOO 9 SE. ఈ మొబైల్ లుక్ పరంగా కానీ అలాగే
స్పెసిఫికేషన్స్ పరంగా అలాగే డిస్ప్లే పరంగా చాలా బాగుంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు 30,000 రూపాయల లోపు కనుక ఈ మొబైల్ వచ్చిందంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. IQOO 90 లెజెండ్. సో రీసెంట్గానే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారుగా. ఇందులో స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట, లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ మొబైల్ కనుక మనకి 45,000 రూపాయల లోపు వస్తే ఈ మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనకి IQOO 9 Pro. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే E5 AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అది కూడా 2K రెజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. వాటర్ ఫాల్ డిస్ప్లే రెజల్యూషన్ కానీ డిస్ప్లే కానీ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ కనుక మీకు 55,000 రూపాయల లోపు కనుక వచ్చిందంటే మీరు IQOO నుంచి ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. శాంసంగ్ నుంచి మాట్లాడుకుంటే శాంసంగ్లో M సిరీస్ అండ్ F సిరీస్ ఈ రెండింటి మీద లుక్ వేయండి. ఏ సిరీస్ మీద లుక్ వేయమాకండి. ఎందుకంటే ఏ సిరీస్ ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఒకవేళ ఆఫర్లో పెట్టినా అది వాల్యూ ఫర్ మనీ అనిపించుకోదు అనమాట. ఈ M సిరీస్ అండ్ F సిరీస్ గురించి నేను సపరేట్గా డెడికేట్ వీడియో చేస్తాను కదా, సేల్స్ డేస్ రోజున సేల్స్కి సంబంధించిన వీడియో చేస్తాను. అందులో కంప్లీట్ ఆ రోజు ఉన్న ఆఫర్లను బట్టి వాటి గురించి అయితే చెప్తాను. అలాగే ఇంకా ఫ్లాగ్షిప్ సిరీస్ S సిరీస్ ఉన్నాయి కదా, సో S సిరీస్లో కూడా మనకి ఇప్పుడు మంచి ఆఫర్లు అయితే రాబోతున్నాయి. వాటి గురించి కూడా అప్పుడైతే మీకు చెప్తాను. ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్స్ ఏ తీసుకోవాలి అంటే మనకి అప్పుడున్న ఆఫర్ల ప్రకారం చూస్తే iPhone 11 సిరీస్ అన్నింటినీ పక్కన పెట్టేయండి. 12 అండ్ 12 మినీ ఉందిగా, వీటిని కూడా పక్కన పెట్టి 12 Pro అండ్ 12 Pro Max నుంచి మీరు ఐఫోన్లు తీసుకుంటే తీసుకోండి. అలాగే 13 Pro, 13 Pro Max, సో ఇవన్నిటిని అయితే మీరు ఐఫోన్లో తీసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఆ డీల్స్ ఏ రకంగా ఉన్నాయి, సో మనకి వేరియేషన్ ఎలా వస్తుంది 12కి అండ్ 13కి మధ్యలో ఎంత వ్యత్యాసం వస్తుంది అనేది బేస్ చేసుకొని నేను డెడికేటెడ్ వీడియోలో వీటిలో ఏ తీసుకుంటే బెస్ట్ అనేది చెప్తాను. ఒకవేళ ఐఫోన్ మీద కూడా మీరు దృష్టిలో ఉంటే 12 Pro పై నుంచే ఉండండి, కానీ మీరు బిలో అయితే ఉండమాకండి. సో ఇవి ప్రస్తుతానికి నేను చూస్ చేసుకున్న ఆన్లైన్ ప్రోడక్ట్స్, అది కూడా మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్లో వస్తే మనం మిస్ కాకుండా ఉండే మొబైల్స్ అనమాట. ఇక డీల్స్ రోజున మళ్ళీ మీకు డెడికేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో మర్చిపోమాకండి టెలిగ్రామ్ ఛానల్ మనం జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు డీల్స్ని అయితే ఇకపై నుంచి కంటిన్యూగా పోస్ట్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.